అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేనేం డిఫరెంట్‌గా చేయట్లేదు. నేనెప్పుడు మా ఇంట్లో చేసే విధంగానే చేస్తున్నాను. ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. దానికోసం ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మెంతులు, స్మాల్ సైజ్ వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లం, కొంచెం కొత్తిమీర. దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ కింద కాకుండా కొంచెం కచ్చా పచ్చగా కూడా చేసుకోవచ్చు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ముందుగా రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మసాలా, అలాగే ఒక కప్పుతో కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ గానీ, బటర్ గానీ, నెయ్యి గానీ మీ ఇష్టం. మా ఇంట్లో బటర్ ఉంది కాబట్టి నేను బటర్ వేస్తున్నాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయాక మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అది కొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కర్రీలో కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి పచ్చి వాసన రాకుండా ఉండడం కోసం మీడియం ఫ్లేమ్ లో 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలుతుంది అన్నాక మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తున్నా. ఆల్రెడీ చికెన్ ని మిక్స్ చేసేటప్పుడే మనం కర్డ్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగానే ఉంటుంది. సో నేను ఇంకేం వాటర్ గానీ ఏమీ యాడ్ చేయకుండా నార్మల్ గానే మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటున్నా చికెన్ ని. ఆల్రెడీ చికెన్‌లో ఉన్న వాటర్ అనేది మనకి బయటకొస్తుంది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువొస్తుంది. నేను చూపిస్తున్న విధంగానే వస్తుంది. సో, మనం ఏం వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఉడికించుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్‌కి మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మేమెప్పుడు చేసుకుంటాము. మేమెప్పుడు చేసుకునే విధంగానే మీకు చూపిచ్చాను. ఏమి డాబా స్టైల్ ఇంకా అలాగా రెస్టారెంట్ స్టైల్ అట్లా ఏమీ నేను చేయలేదు. నార్మల్‌గా ఇంట్లో చేసే విధంగా చేసి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.